మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. అంతా ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే, సో మనం ఆడపోయే టాస్క్ ఏంటంటే మనం ఆడపోయే టాస్క్ ఫన్ టాస్క్. సో అలా వి ఆర్ ప్లేయింగ్ కలర్ విచ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తనుజ, పవన్, సుమన్ గారు, కళ్యాణ్ ఇన్ వన్ టీమ్. ఓకే, అవో తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మమ్మీకి ఆపోజిట్ గా ఆడాలి. సరే పవన్ వచ్చి. ఓకే డన్. రెడీయా? రెడీ. ఆల్ ఆఫ్ యు కంఫర్టబుల్ గా? ఒక నిమిషం మా సుమరానికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక నిమిషం. కలర్ చెప్తాను, ఒక బౌండరీ సెట్ చేస్తాను. ఆ బౌండరీ లోపల ఎవరైతే ఫస్ట్ తెచ్చి పెడతారో వాళ్ళ టీం గెలుచుకో. ఆ కలర్ తెచ్చి పెట్టాలా? తెచ్చి పెట్టాలి. ఓహో, ఓకే. మా దగ్గర నుంచి కళ్యాణ్, నువ్వు కదా ఫస్ట్ ఉన్నాడేది. అట్లాంటివి ఉన్నాయా? ఏదో తేడాగా ఉందేంటి? సరే రెడీ. అదిగో కలర్ which color do you choose? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. yellow. లోపలనే ఏ కలిగిందే? రే వాష్రూమ్ పోరా, ఏదో ఒకటి దొరుకుతది. వాడు ఎనకల వద్దురా. ఈ వాష్రూమ్ పోరా. అదిగో ఎల్లో. ఏంటి మమ్మీ ఎవడీడు? మన జోడి ఒకటైతే నాడుంటది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నామినేషన్స్ లో రీతు వెనకుంది. మీరు ఇది చేశారు, అది నచ్చలేదు, అది చేసి గేమ్ పరంగా నేను పెడతాను. మీరు మాట్లాడుకోండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సీన్ ఏంటి నాకు అర్థం అవ్వదు. ఏంటో ఫ్రెండ్స్ అయితే కాదు, ఏ ఫ్రెండ్స్ ఇట్లా బిహేవ్ చేయరు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. ఇద్దరికి, తనుజాకి, దివ్యకి ఇద్దరికి చెప్తున్నాను, మీకేదన్నా గొడవలు ఉంటే, మీకేదన్నా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. లేదా మీకు ఒకరి మీద ఒకరికి రాంగ్ ఒపీనియన్స్ ఉంటే మీలో మీరు మాట్లాడుకోండి, నన్ను లాగొద్దు దేంట్లోకి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆ గేమ్ నేను ఆడుకుందాం అనుకుంటున్నా సరే, ఇద్దరు కలిసి నన్ను మళ్ళీ టాపిక్ అక్కడికే తీసుకురావడానికి ఇద్దరు కారణం అవుతున్నారు. నా జీవితానికి మీరిద్దరు కలిసి తాటకి సోర్పనకలుగా తగులుకున్నారు కదా. జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో, కంటెండర్షిప్ లో కూడా నాకు ఏ సపోర్ట్ రాలేదు, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నా అని చెప్తున్నాడు. అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. బిగ్ బాస్ నా నామినేషన్ భరణి గారు. ఇది చాలా వారాల నుంచి నేను బాధపడుతున్న విషయం. ఇది అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హౌస్ ఆర్మీ మొత్తం అంతా తగ్గిపోతుంది. చాలా ఇరిటేషన్ గా ప్రవర్తిస్తున్నారు సంజన గారు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? కిచెన్ లో వర్క్ చేసుకుంటుంటుంటే దాన్ని ఇంకోటిది ఇది పక్కన వదిలేసి ఇంకోటిది చెయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యని. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. అసలు నాకు నచ్చట్లేదు. ఏంటంటే కామెంట్ చేయడం కానీ, సుమన్ డార్లింగ్, సుమన్ అది. చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది. ఎంత ధైర్యం! నేను బేసిక్ గా విలన్, నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్, అమౌంట్ పవన్ ని నామినేట్ చేస్తున్నా. రీతుతో లైక్ చిన్న చిన్న విషయానికి కూడా ఆ గొడవ ఎలాగా అంటే హౌస్ మొత్తం వినిపించేలా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే ఉంటాడు. వాడి వరకు వచ్చేసేసరికి వాడు ఒకలా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే నేను ప్రధాన కాపాడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? ఒక భాగం పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ప్రక్రియను మరో స్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది. అవునా? నిజమా? ఇది నాకే జరిగింది చాలా సార్లు. నేను చెప్తూ వస్తూనే ఉన్నా, నేను ఇలా చేయొద్దు దివ్య, ఇలా చేయొద్దు దివ్య చెప్తే వస్తూనే ఉన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? కానీ
నా నీ పేరు మే- విన్ 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 లెట్ మీ ఫినిష్. నేను ఏమైనా పని ఉందా నీకు? బట్ ఏదైనా చేంజ్ వస్తుందేమో అని చూస్తున్నా. ఈ రోజు వరకు ఆ చేంజ్ అయితే రాలే. ఓకే జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. చేస్తూ ఐఎమ్ నాట్. ఆగండి, ఇంకా అవ్వలేదు కదా, మంటలో వేయకండి. అప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను. మీకు లిమిట్ ఉంది, నాకు లిమిట్ లేదా? లేదు. మిమ్మల్ని ఎవరు ఆరోగ్యం ఎవరైనా చెప్పారా? మీకు అంత అనిపిస్తే మీరు అప్పుడే చెప్పాల్సింది. ఎవరు ఆపారు? మీ నోరు ఎవరు నొక్కేశారు? చెప్పు. నేను గట్టిగా మాట్లాడతాను. నేను 24/7 అరుచుకుంటూ తిరుగుతానా? మీకు ఎలా అయితే మీ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుందో నాకు నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. పాయింట్ అని అదే చెప్తున్నా, నీకు అదే చెప్తున్నా. చెప్తున్నారయ్యా, మీరు అసలు నాకు అర్థం కాదు. అనుకో, సరిగ్గా మాట్లాడు. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాకేసిన లాగి పడి ఇంకా సేమ్ రీజన్ దివ్య హగ్ చేసుకుంటా. ఫైనల్ గా మీరు ఛాన్స్ ఇవ్వండి అంటూ వన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది హౌస్ మేట్స్ అందరూ కలిపి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేసావు? ఫస్ట్ రౌండ్ గివ్ అప్ చేయడానికి రెడీగా. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్ లో అయింది అది. కాదు, ఎవరు రెడ్డి టీం చెప్తే అర్థం చేసుకోవాలి. ఇద్దరు కలిపి నేను కెప్టెన్సీ టాస్క్ ని తీసేస్తుంటే ఏంది అది? కెప్టెన్సీ అనుకుంటున్నా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. ముగ్గురు నవ్వుకొని మాట్లాడుకుంటారే, నాకు అర్థం. నవ్వుతున్నావేంటి సిగ్గు లేకుండా? ఫస్ట్ నువ్వేం మాట్లాడేసా? టీం నగ్గాలంటే పవన్ స్ట్రాంగ్, పవన్ ని పంపాలి అన్నావు. నేను అదే నీ గురించి స్టాండ్ తీసుకోలేదు. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. ఎంత మాట్లాడేవన్నది కాదు, పాయింట్ అర్థమైతే చాలు. ఎంత మాట్లాడేవన్నది కాదు, ఒక మాట. ఏం మాట్లాడావు చెప్పు. నందిని గందిని అదే నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. నువ్వు గివ్ అప్ చేయడం నాకు నచ్చలేదు. నేను గివ్ అప్ చేయలేదు. చింపేసేవాళ్ళు ఇలా చింపేవాళ్ళు. సేమ్ టు సేమ్. ఇమాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు, ఇమాన్యుయల్కి కెప్టెన్సీ వాల్యూ తెలియదు అని చెప్పేసి చెప్పావు. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? నువ్వు చేసిందే కదా నేను చెప్పాను. త్యాగం చేస్తే నీకేమైంది? నిన్ను 6 నామినేట్ చేశారు. 6 నామినేట్ చేసినప్పుడు దివ్యతో డిఫెండ్ చేసావు. దాని తర్వాత సుమనన్న భరణ్యతో నువ్వు డిఫెండ్ చేయలేదు. మళ్ళీ నేను రాగానే నాతో డిఫెండ్ చేసావు. ఏమో సార్ నాకు కనబడతావు. నామినేట్ చేయడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు టంగ్ స్లిప్ అవుతావు. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. ఏది నోటికి ఏది వస్తే అది చెప్తున్నాను, అన్ని పెడుతున్నాను, కానీ ఎక్కి అని అన్నావు. నువ్వు ఎక్కి అని అంటేనే నేను ఎక్కిశాను. అందుకని నీ వల్ల నాకు పోయింది. నీ వల్లే నా లైఫ్ సంకనాకి పోయిందే. నువ్వు ఎక్కిన తర్వాత ఏమన్నావు? లేదు సరి లేదు అని అన్నావు. ముందే నాకు చెప్తే నేను సరి చేసుకొని కదా ఎక్కుతాను. అంటే అది మీరు వేరే వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళకి సమాధానం ఇవ్వక అర్పులకి భయపడి మీరు ఎవరైతే మీ దగ్గర కూల్ గా డీల్ వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సుమనన్న ఈ సేఫ్ గేమ్ అనేది మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? ఎప్పుడు అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. నేను మిమ్మల్ని మీకు అందగా మీకు ఎనర్జీ సరిపోక ఎక్కి సెట్ చేసుకోండి అన్నాను. అన్ని జోకులు కళ్ళం పెట్టుకొని ముద్దు మాటలు మాట్లాడేస్తారు. ఏడుస్తాను కదా, ఏడను కదా నీలాగా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అవును, నేను రోజు ఏడుస్తానన్నా. నేను మనిషిని, అదే చెప్పు. నేను రాయిని కాదు. సెకండ్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యుయల్ అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఏది లాస్ట్ వీక్ కెప్టెన్సీ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. నేను నీకు సపోర్ట్ చేస్తాననే చెప్పాను. నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు నువ్వు నాకు చేస్తా అన్నప్పుడు మరి బ్లూ వైపు ఎందుకు వచ్చేలా చేసావు? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా చేసుకోవడానికి టీం గురించి ఇక్కడ ఎందుకు చెప్పా మరి బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని? బ్లూ టీం కోసం ఆడతానని అనడా లేదా? నువ్వు ఆడతా అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్, మీకు అనిపించకపోవచ్చు. ఆడాలని మాట్లాడుకుంది ఎవరు? కళ్యాణ్. అప్పుడు పవన్ లేడు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఎక్కేస్తారులే ఈ రోజంతా.
జాగ్రత్త పడుకుంటా. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? నీ సైలెన్స్ లో అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి? నువ్వు నోరు మస్తావాడు పెకనా చెప్తున్నా నువ్వు బ్రోకర్ గాడివా లాయరువా? కేసుకి దీనికి ఏమి సంబంధం ఉంది మాట్లాడుతున్నావు? లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి నాకు యాక్చువల్లీ ఎవరి మీద పాయింట్స్ నిజంగా లేవు. అయితే వెళ్ళి ఇట్లా అర్చన అంటే దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ నాట్ ఇన్ ద గేమ్. అరుపు గురించి పక్కన వాళ్ళతో గొడవల గురించి మీరు మాట్లాడుతున్నారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేదు ఎవ్వరు వాడలేదు. నీ అంత స్ట్రాటజీస్ కూడా ఇంట్లో ఎవ్వరివి లేవు రీతు. అసలు డెమోన్ తో కూర్చుంటావు నువ్వు రాత్రి. నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. ఇంత పగ పట్టావేంట్రా?